ఆర్ స్టోరీస్ తెలుగు. రవి చాలా రోజుల తర్వాత తన గదిలో అటక పైన దాచిన తన జ్ఞాపకాలు కలిగిన పెట్టని కిందకు దించి తెరచి అలా చూస్తూ ఉండిపోతాడు. అందులో ఒక పాత డైరీ, అలాగే పాత చెప్పులు, తన చిన్నప్పటి స్కూల్ ఫోటో ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ చెరగవు. గడిచిన సమయం అనే పేజీలలో దాక్కుని ఉంటాయి. ఈ కథ కూడా అమ్మ డైరీ అనే పుస్తకం నుంచి తెరచిన అలాంటి ఒక గడిచిన పేజీకి సంబంధించిన కథ. అది ఒక చిన్న గ్రామం. రవి వాళ్ళ అమ్మ సీత ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రపరిచి వాకిలి ఊడ్చి ముగ్గేసి టెన్షన్గా రవిని నిద్రలేపడానికి లోపలికి వెళ్తుంది. రవి కన్నా లెగు, లేకపోతే నువ్వు స్కూల్కి లేట్గా వెళ్ళవలసి వస్తుంది. మీ టీచర్ నిన్ను బయట నిలబెట్టేస్తారు. అమ్మా, మాకు ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది స్కూల్లో. అలాగా, సరే, నేను ముందే నీ పెన్సిల్స్ అన్నీ షార్ప్ చేసి పెట్టాను. రవి వాళ్ళ అమ్మ రాత్రంతా కూర్చొని రవికి తెలియకుండా తన చిరిగిపోయిన స్కూల్ బ్యాగ్ని కుడుతుంది. రవి స్కూల్కి వెళ్తాడు. పిల్లలందరూ వారి లంచ్ బాక్స్లను ఓపెన్ చేస్తుంటారు. ఒరేయ్ రవి, మీ అమ్మ చాలా బాగా వండుతుందిరా. మా అమ్మ తన ప్రేమను కూడా కలిపి నా కోసం వంట చేస్తుంది, అందుకే అంత టేస్టీగా ఉంటుంది. ఒకరోజు రవి వాళ్ళ అమ్మ చెప్పులు లేకుండా మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక చెప్పుల షాప్ వద్ద ఆగుతుంది. అక్క, ఈ చెప్పులు 80 రూపాయలు మాత్రమే. రబ్బర్ చెప్పులు, చాలా మంచి క్వాలిటీ, చాలా ఎక్కువ రోజులు వస్తాయి. సీత తన వద్ద ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంటుంది. అయ్యో, నా దగ్గర 40 రూపాయలు మాత్రమే ఉన్నాయే. సరే, ఇంకోసారి ఎప్పుడైనా కొనుక్కుంటాలే అంటూ ఆ షాప్ అతనికేసి ఒక చిరునవ్వి నవ్వి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దారిలో వర్షం పడగా తడుచుకుంటూ ఇంటికి వెళ్ళి తన తడిచిన చీరను గాలికి ఆరబెట్టుకొని డైరీని తెరచి రాయడం మొదలు పెడతాడు. రవి ఈరోజు నన్ను కొత్త చెప్పులు ఎందుకు కొనుక్కోలేదమ్మా అని అడిగాడు. నేను ఒక చిన్న చిరునవ్వి నవ్వి నా చెప్పులు బాగానే ఉన్నాయి అని అబద్ధం చెప్పాను. నేను ఎలా చెప్పను? నేను సంపాదించే ప్రతి రూపాయి తన కలల కోసం ఖర్చు పెడుతున్నానని. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో రవి డ్రాయింగ్ కాంపిటీషన్ విన్ అవుతాడు. రవి వాళ్ళ టీచర్ రవితో ఒక నోట్ పంపిస్తుంది. సీత దానిని చదివి చూడగా రవికి డ్రాయింగ్లో మంచి భవిష్యత్తు ఉంది. తనకు కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ లాంటివి కొనిస్తే బాగుంటుంది. రవి వాళ్ళ అమ్మ తన ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెను రవికి తెలియకుండా అమ్మేసి రవి కోసం స్కెచ్ బుక్, క్రేయాన్స్ ఇంకా డ్రాయింగ్ కిట్ని కొనిస్తుంది. అమ్మ, ఫస్ట్ టైం తీసుకుంటున్నారా? లేదండి, మొదటిసారి నా కొడుకు కోరికను నెరవేరుస్తున్నాను. రవి తన అమ్మ తెచ్చిన డ్రాయింగ్ కిట్ని ఓపెన్ చేసి చూసి ఆనందంతో ఇలా అంటాడు. అమ్మా, నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ అమ్మా. కానీ నువ్వెందుకు ఇంకా నీకోసం చెప్పులు తీసుకోలేదు? నా కాళ్ళు రోడ్డు పైన నడవడానికి అలవాటు పడిపోయాయి. కానీ నువ్వు నీ కలలని నెరవేర్చుకోవడంలో ఏ బాధ పడకూడదు. అలా రవి పెరిగి పెద్దవాడై ఒక మంచి ఆర్టిస్ట్ అవుతాడు. తన అమ్మ కూడా రవి ఎదుగుదలను చూసి చాలా గర్వపడుతుంది. కొంతకాలానికి రవి వాళ్ళ అమ్మ కాలం చేస్తుంది. రవి తన అమ్మ చెప్పులని ఫ్రేమ్ కట్టించుకొని తన ఇంటి గోడ పైన పెడతాడు. అమ్మ తన జీవితం అంతా తెగిన చెప్పులతో నడిచినా కూడా తన కొడుకు మాత్రం ఏ లోటు లేకుండా ఎదగాలని కోరుకుంటుంది. తన డైరీ మొత్తం తను చేసిన త్యాగాలతో నిండిపోయి ఉంటుంది. ఈ స్టోరీ మన అందరి అమ్మల డైరీలోంచి పుట్టుకొచ్చిన ఒక కథ. ఎప్పుడో ఒకప్పుడు మన మధ్య తరగతి వారు, ముఖ్యంగా 90s కిడ్స్ ఈ కథకు రిలేట్ అయ్యే ఉంటారు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.